సైడింగ్ రాయమ్మా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ తర్వాత టీఐఆర్ తర్వాత నెక్స్ట్ సైడింగ్ రీఫ్రాక్షన్ త్రూ ప్రిజం. నెక్స్ట్ సైడింగ్ రీఫ్రాక్షన్ త్రూ ప్రిజం. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ తర్వాత నెక్స్ట్ సైడింగ్ రీఫ్రాక్షన్ త్రూ ప్రిజం. రీఫ్రాక్షన్ త్రూ ప్రిజం. రీఫ్రాక్షన్ త్రూ ప్రిజం. సో రీఫ్రాక్షన్ త్రూ ప్రిజం. సో యాక్చువల్గా ప్రిజం అంటే ఏంటి రాయమ్మా. సైడింగ్ ఏ ప్రిజం ఇస్ ఏ రైట్ పారాగ్రాఫ్లో స్టార్ట్ చేయి. సో రీఫ్రాక్షన్ త్రూ ప్రిజం అంటాను. సో అసలు ప్రిజం అంటే ఏంటి? ఏ ప్రిజం ఈజ్ ఏ సాలిడ్ homogeneous. A prism is a solid homogeneous. A prism is a solid homogeneous transparent. Solid homogeneous transparent transparent refracting medium. Transparent refracting medium. Transparent refracting medium bounded by two plane surfaces. Bounded by two plane surfaces. Bounded by two plane surfaces called a prism. Called a prism. సో యాక్చువల్గా ప్రిజం అంటే ఏంటి అంటే ఒక సాలిడ్ సబ్స్టెన్స్ అంటున్నాం, హోమోజినిటీగా ఉంటుంది, అంటే ఏ సైడ్ తీసుకున్నా సేమ్ ఉంటుంది, హోమోజినియస్ స్ట్రక్చర్లో ఉంటుంది ఆ ప్రిజం అనేది. సాలిడ్ ఇన్ నేచర్, హోమోజినియస్, ట్రాన్స్పరెంట్ అంటాను. ట్రాన్స్పరెంట్ అంటే ఆ ప్రిజం లోపల ఏమైతే జరుగుతుందో అది కూడా మనము బయట నుండి విజిబుల్ చేయొచ్చు అంటున్నాం. సో ట్రాన్స్పరెన్సీ ఇన్ నేచర్, సాలిడ్ అండ్ హోమోజినిటీ యాజ్ వెల్ యాజ్ రీఫ్రాక్టింగ్ మీడియం బౌండెడ్ బై టూ ప్లేన్ సర్ఫేసెస్ అంటాం. అంటే ఆ ప్రిజంలో టూ ప్లేన్ సర్ఫేసెస్ ఉంటాయి, ఆ టూ ప్లేన్ సర్ఫేసెస్ కూడా రీఫ్రాక్షన్ని పర్ఫామ్ చేస్తాయి అంటున్నాం. అంటే మీరు ఏదైతే టూ ప్లేన్ సర్ఫేసెస్తో మీరు ప్రిజంని కన్స్ట్రక్ట్ చేస్తారో, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో, ఆ టూ ప్లేన్ సర్ఫేసెస్లో టూ రీఫ్రాక్షన్స్ పర్ఫామ్ అయ్యే స్కోప్ ఉంటుంది అంటున్నాం. దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రిజం. సో ప్రిజం అంటే ఎప్పుడు కూడా సాలిడ్ మెటీరియల్ అంటాం, ట్రాన్స్పరెన్సీ నేచర్ అంటాం, అంటే లోపల జరిగే ఏదైతే వర్కింగ్ కండిషన్ ఉందో ఇట్ కెన్ ఏబుల్ టు విజిబుల్. అండ్ ఆల్సో టూ రీఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఉంటాయి, బౌండెడ్లో ఉంటాయి, ఆ రీఫ్రాక్షన్ ప్రిజంలో పర్ఫామ్ అవుతుంది అంటున్నాం. సరే సార్, యాక్చువల్గా ఎలా ఉంటుంది సార్ మామూలుగా ప్రిజం ఎలా జరుగుతుంది బేసిక్గా అంటే మామూలుగా ప్రిజం ఇలా ఉంటుంది. సో 3 డైమెన్షనల్ వ్యూలో సో ప్రిజం ఇలా ఉంటుందమ్మా. సో సాలిడ్, హోమోజీనియస్, ట్రాన్స్పరెన్సీ ఇన్ నేచర్, రిఫ్రాక్టివ్ మీడియం బౌండెడ్ బై టూ ప్లేన్ సర్ఫేసెస్. సో దీన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రిజం అంటాం. సో మీరు ఏదైతే ఇక్కడ మనం ప్రిజం చూపిస్తున్నామో సో ఆ ప్రిజం కంప్లీట్గా సో బౌండెడ్ బై టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అంటామ్మా. సో ఇక్కడ నువ్వు ప్రిజంలో సాలిడ్ మెటీరియల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ ఇన్ నేచర్, సో బౌండెడ్ బై టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. సో దట్ ఈస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రిజం అని చెప్తాం. సో ఇక్కడ ఇంకాస్త క్లారిటీగా చూసుకుంటే సో బేసిక్గా ప్రిజం 3 డైమెన్షనల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుందమ్మా, కంప్లీట్గా 3 డైమెన్షనల్ వ్యూ. సో ఇప్పుడు ఇక్కడ మామూలుగా స్ట్రక్చర్ వైజ్ తీసుకుంటేనన్నా సో బేసిక్గా ప్రిజం ఇలా ఉంటుందమ్మా. ఇలా ఉంటుందన్న. సో దీన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రిజం అంటాం. ఇందులో 3 సర్ఫేసెస్ ఉంటాయమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఏ కార్నర్, దిస్ ఈజ్ యువర్ బి కార్నర్ అండ్ దిస్ ఈజ్ యువర్ సి కార్నర్. ఇక్కడ బీసీ ఏదైతే ఉందో సైడ్, దట్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ బేస్. సో ఇది కంప్లీట్గా బేస్ అంటమ్మా. సో దిస్ ఈజ్ ద బేస్ ఆఫ్ ద ప్రిజం.
బట్ ఇందులో ఏదైతే టూ సర్ఫేసెస్ ఉన్నాయో ఏబి యాజ్ వెల్ యాజ్ ఏసీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ విచ్ ఆర్ బౌండెడ్ అండ్ ఇంక్లైన్డ్ టు ఈచ్ అదర్ విత్ అన్ యాంగిల్. సో ఇక్కడ టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ రెండు సర్టెన్ యాంగిల్తో ఇంక్లైంట్ అయింటే దట్ ఇంక్లైన్డ్ యాంగిల్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటాం, దాన్నే యాంగిల్ ఏ అంటాం నాన్న. ఎప్పుడైనా సరే టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ నథింగ్ బట్ ఏబి అండ్ ఏసీ, సో ఏబి ఏసీ ఆర్ కాల్డ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అంటాం నాన్న. అంటే ఆ రెండు సర్ఫేసులు కూడా సో ఏబి ఏసీ ఆర్ ద టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అంటాం, సో విచ్ ఆర్ ఇంక్లైన్డ్ అట్ సర్టెన్ యాంగిల్. సో టూ సర్ఫేసెస్ కూడా టూ ఇంటర్ఫేసెస్ కూడా రిఫ్రాక్షన్ని పాసిబుల్ చేస్తాయి నాన్న. సో ఇక్కడ ఏబి ఏసీ ఆర్ ద టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అండ్ విచ్ ఆర్ ఇంక్లైన్డ్ అట్ వన్ యాంగిల్, దీన్నే మనం యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటాం. సో ఈ రెండు ఎక్కడైతే ఇంక్లైన్ అయినాయో సర్టెన్ యాంగిల్ని ఫ్రేమ్ చేస్తున్నాయో ఆ ఇంక్లినేషన్నే మనం ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటాం, దాన్నే యాంగిల్ ఏ అంటాం నాన్న. సో యాంగిల్ ఏ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటాం. సో ఈ యాంగిల్ ఆఫ్ ప్రిజం మామూలుగా వాల్యూ వాడేస్తాడు నాన్న. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కనుక అయ్యింటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లేదా వాడు ఇవ్వకపోతే టేక్ ఇట్ యాజ్ 60 degrees. సో యాంగిల్ ఏ వాల్యూ మామూలుగా ఎంత ఉంటుంది సార్ అంటే 60 degrees ఉంటుంది నాన్న వాడు ఇవ్వకపోతే, ఇఫ్ డేటా ఈజ్ నాట్ గివెన్. సో యాంగిల్ ఏ వాడు ఇవ్వకపోతే, డేటా వాడు ఇవ్వకపోతే నాన్న గుర్తుపెట్టుకో, సో డేటా నాట్ గివెన్, అప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రిజం వాల్యూ యూ హ్యావ్ టు టేక్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees గుర్తుపెట్టుకో. సో ఇదొక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, ఇదొక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక లైట్ రే ట్రావెల్ అయింది అనుకోండి, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ లైట్ రే, సో దిస్ ఈజ్ యువర్ ఇన్సిడెంట్ రే. ఇప్పుడు సపోజ్ ఇదంతా రేరర్ మీడియం, లోపలంతా డెన్సర్ మీడియం, ఇక్కడ కూడా మళ్ళీ రేరర్ మీడియమే. సో ఇక్కడ మొత్తం అంతా గ్లాస్ కాబట్టి నాన్న ఈ గ్లాస్లో చెప్పేటప్పుడు కూడా ప్రిజము డిఫరెంట్ గ్లాసెస్తో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చమ్మా. అంటే సార్ ఇప్పుడు మామూలుగా మనం గ్లాస్ డిఫరెంట్ ఉంటాయి, ఒకటి సోడా గ్లాస్ అంటాం, థిక్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది, మీరు సోడా తాగుతూ ఉంటారు, అది సోడా గ్లాస్ అంటారు. ఇంకోటి ఉంటుంది ఫ్లింట్ గ్లాస్ అంటాం. సో అలా ప్రిజమ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో మనకు అవైలబిలిటీ ఉంటాయి. ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకొని మనం ప్రిజమ్ అనట్లేదు నాన్న, ఏదో ఒక 3 సర్ఫేసెస్ ఉంటే చాలు అది ప్రిజమ్ అయిపోదమ్మా. 4 సర్ఫేసెస్ని కూడా ప్రిజమ్ అంటాం. మీరు లెన్సెస్లో నేను చెప్పింటాను, లెన్సెస్లో గ్రూప్ ఆఫ్ ప్రిజమ్స్ కాంబినేషన్ని మనం ఒక లెన్స్ అంటాం. ఒక లెన్స్ ఊరికే తయారు కాదు, ఇలాంటి ప్రిజమ్స్ని మనం కంబైన్ చేసి ఒక లెన్స్ క్రియేట్ చేస్తాం. మీకు గుర్తుందో లేదో కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే నాన్న అందులో ప్రిజమ్స్ అన్నీ ఉంటాయి అని చెప్పింటాం, గుర్తుందా? ఇక్కడ మధ్యలో కట్ చేస్తాం నాన్న, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో ఇలా తీసుకుంటే ఇదొక ప్రిజం, ఇదొక ప్రిజం, ఇదొక ప్రిజం, అలా ప్రిజమ్స్ని కంబైన్ చేస్తేనే మీకు వచ్చేదే లెన్స్ నాన్న. సో కాబట్టి ఇక్కడ ప్రిజం అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక ట్రయాంగిల్ ఫార్మాట్లో గుర్తుపెట్టుకోవద్దు, ఏదో ఒక గ్లాస్ మెటీరియల్ అనుకోవద్దు. ఆ గ్లాస్ యొక్క నేచర్, ఆ గ్లాస్ యొక్క సబ్స్టెన్స్ మారే కొద్దీ రీఫ్రాక్ట్ ఇండెక్స్ కూడా మారిపోతుంటుంది నాన్న. సార్ కాబట్టి ఇక్కడ రీఫ్రాక్ట్ ఇండెక్స్ ఎంత ఉంటుంది సార్ అంటే ఆ రీఫ్రాక్ట్ ఇండెక్స్ నథింగ్ బట్ మ్యూ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే అప్లై చేస్తున్నాం నాన్న టు దిస్ ఇంటర్ఫేస్, ఎందుకంటే ఇక్కడంతా రేరర్ మీడియం, ఇక్కడంతా గ్లాస్ డెన్సర్ మీడియం హ్యావింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. ఇప్పుడు ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేయమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ నార్మల్, ఇలా ఉందమ్మా ఏబీ ఫేస్. సో దీనికి నార్మల్ 90 degrees, సో ఇలా ఒక 90 degreesతో ఒక నార్మల్ డ్రా చేస్తాం. సో నార్మల్ నుండి మనకు మెయింటైన్ అయ్యే యాంగిల్ దట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నాన్న, నథింగ్ బట్ దాన్నే ఐ అంటాం. సో ఇన్సిడెంట్ రే టు ద నార్మల్ దాన్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. నౌ సో ఇక్కడ రీఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అంటున్నాం కాబట్టి ఈ ఇన్సిడెంట్ రే ఇలా ఇంటర్ఫేస్కి టచ్ అయిన వెంటనే ఇట్ గెట్ బెండ్ ఇన్ టు ద మీడియం అంటాం. సో ఎందుకంటే ఇక్కడ రేరర్, ఇక్కడ డెన్సర్, మీడియం టు మీడియం వెళ్ళే కొద్ది స్పీడ్ ఆఫ్ ద లైట్ చేంజెస్. సో కాబట్టి ఇక్కడ రేరర్ టు డెన్సర్ కాబట్టి బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో ఇక్కడ ఆటోమేటిక్గా బెండింగ్ అవుతుందన్న. సో ఇక్కడ బెండింగ్ క్రియేట్ అయ్యి ఇలా బెండ్ అవుతుంది. సో బెండ్ టువర్డ్స్ ద నార్మల్, ఈ బెండ్ ఇలా నార్మల్కి దగ్గరగా ఇలా బెండ్ అవుతుంది. లైక్ దిస్, ఇలా నార్మల్కి దగ్గరగా బెండ్ అవుతుంది నాన్న. ఈ బెండ్ అయిండే ఈ రిఫ్రాక్టెడ్ రే అనదర్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, అనదర్ ఇంటర్ఫేస్ అమ్మ, ఇది డెన్సర్, రేరర్. సో అనదర్ బౌండరీ, అనదర్ ఇంటర్ఫేస్కి హిట్ అవుతుందమ్మా.
సో అనదర్ ఇంటర్ఫేస్కి హిట్ అయిన వెంటనే వన్స్ అగైన్ యూ హ్యావ్ టు డ్రా నార్మల్ హియర్. సో ఈ సర్ఫేస్కి నార్మల్ డ్రా చేస్తున్నానన్న, దిస్ ఈస్ ద నార్మల్ లైన్. సో ఇది నార్మల్ లైన్. సో ఇక్కడ వన్స్ అగైన్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్. సో ఇప్పుడు ఇక్కడ చూడన్న, సో ఇది డెన్సర్, ఇక్కడ వచ్చేసి రేరర్. ఇది కూడా రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ కాబట్టి లైట్ రే ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. సో కాబట్టి ఇప్పుడు డెన్సర్ టు రేరర్ కాబట్టి బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో నార్మల్ నుండి దూరంగా బెండ్ అవుతుంది. ఇది యాక్చువల్గా రీఫ్రాక్షన్ త్రూ ప్రిజం అంటే బేసిక్ ఫినామినామా. సో నువ్వు ఒక ఇన్సిడెంట్ రే అప్లై చేస్తే ఇక్కడ రేరర్ టు డెన్సర్ కాబట్టి బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. వన్ లైట్ రే ఇస్ రిఫ్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ సర్ఫేస్. దట్ రిఫ్రాక్టెడ్ రే టచెస్ another refracting surface AC and it called as incident ray to the second surface. Second surface ki idi incident ray laga act avutundi, malli ee interface ki malli refraction perform ayyi and it get out of the prism. So this is your incident ray, this is your emergent ray antam. Endukante idi prism loki enter avutundi kabatti incident idi two refractions perform chesin tarvata bayitiki vastandi out of the prism, dine emergent ray antam. So ikkada angles wise meer teeskunte nana, so ikkada with respect to normal manam యాంగిల్స్ తీసుకుంటాం కాబట్టి ఇన్సిడెంట్ రే టు ద నార్మల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ I1 అంటాను. ఇక్కడ ఫస్ట్ రిఫ్రాక్షన్ జరుగుతుంది త్రూ ద ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ R1 అంటాను. ఈ R1 యాంగిల్తో ఉండే రే ఈ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి ఇన్సిడెంట్ రే లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక రిఫ్రాక్షన్ యాంగిల్ ఉంటుంది, ఐ కాల్ ఇట్ యాజ్ అన్ R2 నాన్న. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుండి వన్స్ అగైన్ మళ్ళీ అది ఎమర్జెన్స్ అవుతుంది నాన్న అవుట్ సైడ్. సో దీన్ని ఎమర్జెంట్ యాంగిల్ అంటాం, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ I2 అంటాం. సో ఇలా ఓకే. సో ఇలా ఇన్సిడెంట్ రే, refracted ray, that refracted ray touches second refracting surface and emerges out of the prism. So దీన్నే refraction through prism అని చెప్తాం నాన్న. సో ఇన్సిడెంట్ యాంగిల్ I call it as an I1, ఎమర్జెంట్ యాంగిల్ I call it as an I2. ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ యొక్క రిఫ్రాక్షన్ యాంగిల్ R1, అదే సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి ఆ ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అంటే R2 అంటాం. ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకో. సో ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ రిఫ్రాక్షన్ R1 అన్న, సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఇన్సిడెంట్ యాంగిల్, సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి ఇది ఇన్సిడెంట్ రే లాగా అపియర్ అవుతుంది. ఇది ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి ఇది ఇన్సిడెంట్ రిఫ్రాక్షన్, సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్షన్. ఏమందరికి అర్థమవుతుందా? I1, I2, R1, R2. This is the base. Two refracting surfaces inclined at an angle, angle of prism. Not value given, you can take it as 60 degrees. ఏమర్థమవుతుందా? ఇప్పుడు ఇదే మనము విజువలైజ్ చేస్తే, సో ఇప్పుడు ఒక ప్రిజం డిఫరెంట్ షేప్స్ అని చెప్పాను నాన్న. ఇది మామూలుగా మనకు తెలిసిండే ప్రిజం నాన్న. ఇది ఒక ప్రిజం, ఓన్లీ 3 సర్ఫేసెస్ ఉంటాయి. అలా కాదు సార్, దీన్ని కూడా ప్రిజమే అంటారు. లెన్సెస్లో మీరు చూసింటారు ఇలాంటి షేప్. సో ఇది కూడా ప్రిజమే అంటాం. సో నెక్స్ట్ ఇది కూడా ప్రిజం షేప్ అని చెప్తాం. ఇలా డిఫరెంట్ షేప్స్ వీ కెన్ టేక్ ఇట్ నాన్న. బట్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సపోజ్ ఇప్పుడు మనము ఓన్లీ ఒక ప్రిజం మాత్రమే తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇది ప్రిజం నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్రిజం. సరే, ఇప్పుడు ఈ ప్రిజంకి ఓకే నేను ఒక లేజర్ లైట్ తీసుకుంటానన్నా. సో దిస్ ఈజ్ యువర్ లేజర్ లైట్. ఇప్పుడు ఈ లేజర్ లైట్ని సర్టెన్ యాంగిల్తో నేను ఇన్సిడెంట్ రేస్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇవి 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ మా. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రిజం అనేది మెయింటైన్ అవుతుంది 60 degrees. ఏమర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ లేజర్ లైట్ నేను స్టార్ట్ చేస్తే దెన్ యూ గెట్ దిస్ థింగ్. సో ఇప్పుడు జస్ట్ నేను కొద్దిగా అడ్జస్ట్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు చూడండి రిఫ్రాక్షన్ పర్ఫామ్ అవుతుందా? సో ఇది యాక్చువల్గా రిఫ్రాక్షన్ త్రూ ప్రిజం. సో ఇప్పుడు ఇక్కడ సర్టెన్ యాంగిల్తో నేను ఇన్సిడెంట్ చేస్తున్నాను. ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, మళ్ళీ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఇట్ ఎమర్జెస్ అవుట్. సో ఇక్కడ నువ్వు ఏ కలర్ కావాల్సిన తీసుకో, యూ గెట్ సేమ్ థింగ్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ యూ. సో ఇది రిఫ్రాక్షన్ త్రూ ప్రిజం కాన్సెప్ట్ అమ్మ. ఒకవేళ నువ్వు ప్రిజం యొక్క కండిషన్ చేంజ్ చేస్తే సో రిఫ్రాక్షన్ ఆల్సో చేంజెస్ హియర్. సో ఇక్కడ రిఫ్రాక్ట్ ఇండెక్స్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ వెళ్తారమ్మా. సో ఇక్కడ ఇప్పుడు సపోజ్ అమ్మా, ఇప్పుడు ఇక్కడ అంతా కూడా గ్లాస్ ఉంది కాబట్టి మీకు రిఫ్రాక్షన్ ఇలా పర్ఫామ్ అవుతుంది. అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అయిన తర్వాత ఇట్ ఎమర్జెస్ అవుట్. ఇప్పుడు అలా కాదు సార్, ఇది ఎంత గ్లాస్ సార్, నేను కాదనట్లా. ఇప్పుడు గ్లాస్లో నేను కొద్దిగా హోల్ పెట్టేసి ఆ గ్లాస్లో అంతా వాటర్ని ఫిల్ చేశాను అనుకోండి, అప్పుడు చూడండి ఎమర్జెంట్ యాంగిల్ మారిపోతుంది. ఒక్కసారి జాగ్రత్తగా చూడు.
యాంగిల్ మాత్రమే చూడండి నాన్న. గ్లాస్ ఉన్నప్పుడు చూడు ఇక్కడ వస్తుంది, వాటర్ ఉన్నప్పుడు చూడు, అదే ఎయిర్ ఉన్నప్పుడు చూడు, ఎయిర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? అలాంగ్ ద నార్మల్, అంతేనా? సో దెర్ ఈజ్ నో డీవియేషన్. బట్ అలా కాదు సార్, నేను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారే కొద్దీ వాటర్ సమ్ రిఫ్రాక్షన్ హ్యాపెన్స్, బట్ గ్లాస్ సమ్ మోర్ ఎమర్జింగ్ రే యాంగిల్ ఇంక్రీజెస్. సో అక్కడ నువ్వు మీడియం మారే కొద్దీ ఎమర్జెంట్ యాంగిల్ కూడా మారిపోతూ ఉంటుందన్న. సో ఇది టోటల్గా రిఫ్రాక్షన్ త్రూ ప్రిజం కాన్సెప్ట్. ఇప్పుడు దీనిపైన మనము ఒక డెరివేషన్ చేయాలి. వాట్ ఈస్ ద రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఫార్ములా? సో అసలు ఇక్కడ లోపలైతే మ్యూ అంటున్నాడు సార్, మీరు గ్లాసే అనుకోండి ఏదన్నా అనుకోండి సార్, అసలు ఒక ప్రిజంకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది సార్? అది మనం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ యువర్ ఐపీఈ 8 మార్క్స్ నాన్న. బట్ అది మనకి ఇంతవరకు ఎటువంటి రెగ్యులేషన్ మనకి ఇంతవరకు అయితే మోడల్ పేపర్లు ఇవ్వలేదు కాబట్టి మనకు తెలియదు. బట్ ఫర్ యువర్ ఆబ్జెక్టివ్ ఆల్సో ద డెరివేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్గా నేను ఫార్ములా చెప్పినా మీరు వింటారు, కానీ మనం ఫార్ములా చేసుకుంటూ వెళ్దాం. అది ఐపీకి వస్తుందో రాదో అది వేరే విషయం, బట్ 8 మార్క్స్లో ఇది ఉంటుంది నాన్న. సో అదే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సరే, మీరు చేంజ్ చేసుకుంటే మారిపోతుంది అన్న. ఒకవేళ ఎన్విరాన్మెంట్ కూడా సపోజ్ వాటర్ ఉందనుకోండి, లోపల గ్లాస్ చుట్టూ వాటర్ ఉంటే అప్పుడు రిఫ్రాక్షన్ ఇలా కనబడుతుంది ప్రిజంలో. అలా కాదు సార్, మొత్తం గ్లాసే, ప్రిజము గ్లాసే, చుట్టూ గ్లాసే. సో అలాంగ్ ద నార్మల్ ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్, దెర్ ఇస్ నో రిఫ్రాక్షన్, దెర్ ఇస్ నో రిఫ్లెక్షన్. ఎయిర్లో ఉంటే ఇలా మెయింటెనెన్స్ అవుతుంది, గుర్తుపెట్టుకో. సరే అమ్మా, అంత తొందర పడకూడదు, డిస్పర్షన్ అది. బాబు ఎట్లుండడు రాసేసేమ్మా తొందరగా. అరే అక్కడ మీరు రిఫ్రాక్షన్ యాంగిల్, రిఫ్రాక్టెడ్ రేస్ రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకో. పర్ఫెక్ట్గా బెండింగ్ జరగాలి. రేరర్ టు డెన్సర్ టువర్డ్స్ ద నార్మల్, డెన్సర్ టు రేరర్ అవే ఫ్రమ్ ద నార్మల్. నెక్స్ట్ టైమ్ మా రైనా సైడింగ్ టు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. నెక్స్ట్ సైడింగ్ టు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. టు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. టు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. టు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం అని చెప్పేసి ఆ డయాగ్రామ్. సో ఇప్పుడు మనము ప్రిజం లోపల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలమ్మా. టు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. సేమ్ పైన డయాగ్రామే, వన్స్ అగైన్ యూ హ్యావ్ టు రీడ్రా. సో ఇప్పుడు డెరివేషన్ నాతో పాటు చేస్తూ వెళ్ళాలి, జాగ్రత్తగా చూడు. లేకపోతే వేరే డయాగ్రామ్ వేద్దాం, తట్టుకోరా, ఏముంది కానీ. వేరే డయాగ్రామ్ వేద్దాంలే. చూడమ్మా బాబు, యాంగిల్స్ వచ్చేటట్లు ఇంకాస్త క్లారిటీగా వేద్దాం. సరే చూడండి, నాతో పాటు వేసుకుంటూ వెళ్ళు. సో ఇది వచ్చేసి ఏ, బి, సి. దిస్ ఈజ్ ద బేస్ ఆఫ్ ద ప్రిజం. Incident ray, normal line, so refracted bends towards the normal. A bending refracted ray touches another refracting surface.
this is your normal and it get emerges out. So incident ray, so AB, AC are the two refracting surfaces where refraction takes place. So ikkada incident ray ma, so ikkada oka normal draw chestunnam. First refracting surface rarer to denser bends towards the normal. Malli ee refracting surface ఈ సెకండ్ ఈ రిఫ్రాక్టెడ్ రే సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి ఇన్సిడెంట్ రే లాగా యాక్ట్ అవుతుంది నాన్న. సో ఇక్కడ టచ్ అయిన వెంటనే డెన్సర్ టు రేరర్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. నౌ ఇప్పుడు యాంగిల్స్ రాయమ్మా. సో ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ I1, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ I2. ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రే టు ద ఫస్ట్ రిఫ్రాక్షన్ సర్ఫేస్ R1, బట్ దిస్ రిఫ్రాక్టెడ్ రే యాక్ట్ ఇన్సిడెంట్ రే for second refracting surface R2. Now, so కొన్ని పాయింట్స్ తీసుకుందామా. సో let us consider this is your point M, this is your point N and this is your point P. So refraction through prism diagram వేసినామమ్మా. So R1, R2 are the two refracting angles, I1, I2 are the incident ray and emergent angles. BC is the base, AB, AC is the refracting surfaces, plane surfaces inclined at an angle called angle of prism. Ikkada angle untundamma, angle of prism A అని రాస్తాం అంతే, angle A. ఈ డయాగ్రామ్ వేసుకో. నోమా ఈ టూ నార్మల్స్ అంటే ఈ టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ దగ్గర ఎక్కడైతే టూ నార్మల్స్ డ్రా చేశారో పాయింట్ P దగ్గర అక్కడ ఒక యాంగిల్ని మనమే అనుకుంటాం నాన్న. లెట్ us కన్సిడర్ దిస్ యాంగిల్ ఈస్ థీటా. టూ నార్మల్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో నాన్న అక్కడ యాంగిల్ తీసుకుంటాను థీటా. నాతో పాటు చేస్తూ వెళ్ళు, నీకు అర్థమవుతుంది. చూస్తూ ఉంటే ఏం రాదు, ఆ డయాగ్రామ్ చూస్తూ ఉండు, వేస్తూ ఉండు, రాస్తూ ఉండు, ఏమన్నా డౌట్ ఉంటే అడుగు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నాన్న ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుందాం నాన్న. ఫస్ట్ ఫేజ్ లెట్ us కన్సిడర్ ఏ క్వాడ్రిలేటరల్ హియర్. ఇక్కడే రాద్దాం. సో లెట్ us కన్సిడర్ ఏ క్వాడ్రిలేటరల్ హియర్. సో ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుందాం నాన్న. సో క్వాడ్రిలేటరల్ ఏం సార్ ఇక్కడ క్వాడ్రిలేటరల్ అంటే AMPN. సో ఒక క్వాడ్రిలేటరల్ ఐఎమ్ టేకింగ్ నానా AMPN, బట్ క్వాడ్రిలేటరల్ టోటల్ యాంగిల్ యూ ఆల్రెడీ నో దట్ 180 degrees. సో క్వాడ్రిలేటర్ యొక్క టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది సార్ అంటే 180 degrees ఉంటుంది నాన్న. బట్ ఆ 180 degrees ఎక్కడ సార్ అంటే AMPN. సో ఇది క్వాడ్రిలేటర్ నాన్న. సో ఈ క్వాడ్రిలేటరల్ టోటల్ యాంగిల్ 180 degrees ఉంటుంది అంటే AMPNA క్వాడ్రిలేటరల్. సో కాల్చిన హైలైట్ చేస్తా చూడమ్మ ఒకసారి. నాన్న క్వాడ్రిలేటరల్ AMPN ఇది నాన్న క్వాడ్రిలేటరల్ ఐఎమ్ టేకింగ్. హైలైట్ చేసిందే చూడు, ఇట్లా చూడాలి. క్వాడ్రిలేటరల్ ఈ డైరెక్షన్లో చూస్తే నీ క్వాడ్రిలేటరల్ లాగా కనబడుతుంది. నువ్వు ఆ పక్క పోయి చూస్తే ఏమి ఉండదు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతావు. సో కాబట్టి ఇక్కడి నుండి చూసినప్పుడు క్వాడ్రిలేటరల్ లాగా అనిపిస్తుంది అన్న. ఈ క్వాడ్రిలేటర్ యొక్క టోటల్ యాంగిల్ ఎంత అంటే 180 degrees ఉంటుంది. సరే ఇప్పుడు ఇందులో యాంగిల్స్ ఏమేమి ఉన్నాయో చెప్పు. ఈ 180 degrees మెయింటైన్ అయ్యిండే క్వాడ్రిలేటర్లో యాంగిల్ ఏమున్నాయి చూడు, ఏ అంతేనా. నెక్స్ట్ R1, థీటా, R2 ఇవేనా యాంగిల్స్ ఉండేది. సో కాబట్టి 180 degreesలో ఉండే యాంగిల్స్ రాద్దాం నాన్న. సో అప్పుడు రాస్తే ఏమవుతుంది చెప్పురా. సో 180 degrees టోటల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు క్వాడ్రిలేటర్లో ఉండే యాంగిల్స్ ఏమేమి నాన్న, యాంగిల్ ఏ ప్లస్ R1 ప్లస్ థీటా ప్లస్ R2. క్వాడ్రిలేటర్ 360. సరే ట్రయాంగిల్ తీసుకో, క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ తీసుకో, ఏమవుతుంది 180 degrees. ఒకవేళ AMP టోటల్ కాకుండా ఇక్కడ వరకే తీసుకో, AMPN ఇక్కడ వరకే తీసుకోమ్మా.
4 sides లేకుండా. ఇది మాత్రమే తీసుకో. క్వాడ్రిలేటరల్ AMPN 3 sides, టోటల్ యాంగిల్ 180 degrees. యాంగిల్ ఏముందో చూసుకో, ప్రిస్క్రైబ్డ్ యాంగిల్ లోపల. సో యాంగిల్ A R1 θ R2. సో AMPN. సో క్వాడ్రిలేటరల్ 180 degrees టోటల్ యాంగిల్. సో తీసుకుంటే A ప్లస్ R1 ప్లస్ θ ప్లస్ R2. నెక్స్ట్ నాన్న ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకోరు ఒకసారి. ఈ ట్రయాంగిల్ MPN, ఈ ట్రయాంగిల్ తీసుకోమ్మా. అప్పుడేమవుతుంది? సో లెట్ us కన్సిడర్ ఏ ట్రయాంగిల్ MPN హియర్. సో ట్రయాంగిల్ MPN, ఆ ట్రయాంగిల్ తీసుకోమ్మా. సో MPN అనే ట్రయాంగిల్ తీసుకుంటే టోటల్ యాంగిల్ ట్రయాంగిల్కి ఎంత ఉంటుందంటే 180 degrees. సో ట్రయాంగిల్ టోటల్ యాంగిల్ ఎంత అంటే 180 degrees. సరే, ఇప్పుడు MPNలో 180 degrees ఏమేమి ఫిల్ అయినాయి చూడమ్మా. సో 180 degrees MPN, ఇది ట్రయాంగిల్ చూడన్న, ఇది ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఏమేమి యాంగిల్స్ ఉన్నాయంటే R1 θ R2. సో ఈ మూడు కలిపితే 180 degreesకి ఈక్వల్ అమ్మా. సో కాబట్టి అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సో అప్పుడు ఇక్కడ రాస్తే దెన్ టోటల్ యాంగిల్ ఈజ్ 180 degrees. సో 180 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఆ ట్రయాంగిల్ ఏమేమి ఉన్నాయంటే R1 ప్లస్ θ ప్లస్ R2. నౌ ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే LHS సేమ్. సో LHS సేమ్ కాబట్టి RHS ఆల్సో సేమ్. సో దిస్ కెన్ బి టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు ఈక్వేట్ చేయొచ్చు నాన్న. LHS సేమ్, సో కాబట్టి RHS సేమ్. సో 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో LHS సేమ్, RHS ఆల్సో సేమ్. దెన్ వాట్ టు గెట్? సో ఇక్కడ ఈక్వేట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. అప్పుడు ఏమవుతుందన్న? A ప్లస్ R1 ప్లస్ θ ప్లస్ R2 ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం ఎగిరిపోతుందా? 360 ఉండాలా? అదే మేలా? మళ్ళీ ఇది మార్చాలా? 360 ఒరే ఒక చిన్న చేంజ్. ఇక్కడ డయాగ్రామ్లో ఏ చేంజ్ లేదు, ఇక్కడ ఒక్కటే ఒకటి చేంజ్ అమ్మా, ఏం లేదు. ఈ క్వాడ్రిలేటరల్ అనేది ఉంది కదా, దీంట్లో మీరు చేయాల్సిండేది ఈ టోటల్ యాంగిల్ ఒక్కటి తీసేసి ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఒక్కటి తీసేసి, సో అదొక్కటి చేంజ్ చేయాలా. ఫస్ట్ విను, మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకు పాపం. సరే చూడమ్మా, ఇక్కడ క్వాడ్రిలేటరల్ AMPN కొద్దిగా మారుస్తాను, జాగ్రత్తగా చూడు. ఇప్పుడు క్వాడ్రిలేటరల్ బేస్ చేసుకుంటే ఫర్ సపోజ్ AMPN తర్వాత A, ఇదేనా క్వాడ్రిలేటరల్. ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్ టోటల్ యాంగిల్ ఎంత అంటే నేను చెప్పిండే 180, దట్ ఈస్ మై మిస్టేక్. సో 180 degrees కాదు, 360 degrees ఉంటుంది. సో ఇప్పుడు టోటల్ 360 degreesలో యాంగిల్ ఏమేమి ఉంటాయి అని మీరు అడిగితే అప్పుడు ఏం రాయొచ్చమ్మా? ఏ ఉంటుందా, తర్వాత ఇక్కడ ఒక 90 సరిపోతుందా? 360లో రా, ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో యాంగిల్స్ వేస్తే బెస్ట్. ఇప్పుడు చూడరా, ఈ క్వాడ్రిలేటరల్ టోటల్ 360 degreesలో ఏ యాంగిల్స్ ఫిల్ అయినాయంటే యాంగిల్ ఏ ఫిల్ అయిందా, తర్వాత 90 ఉందా ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ θ ఉందా, నెక్స్ట్ ఇక్కడ 90 సరిపోతుందా? అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 360 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 90 ప్లస్ θ ప్లస్ 90. 90 ప్లస్ 90 180 ఇప్పకపోతే 360 మైనస్ 180. ఓకేనా? కొద్దిగా అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా రాయి. ఇది ఓకే కదా? మీ మ్యాథ్స్ ప్రకారం ఓకే కదా? ఇప్పుడు రాస్తే అప్పుడు ఏమవుతుంది చూడన్నా. దెన్ సో టోటల్ యాంగిల్ 360 degrees. సో క్వాడ్రిలేటరల్ టోటల్ యాంగిల్ 360 degrees. ఇప్పుడు దాన్ని బట్టి ఇక్కడ రాస్తానన్నా. సో 360 degrees ఈజ్ ఈక్వల్స్ టు 360 degreesలో ఏమి ఉన్నాయంటే యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ప్లస్ 90 degrees ప్లస్ θ ప్లస్ 90 degrees. ఏమ్మా అందరికి అర్థమవుతుందా ఇప్పుడు? సో ఇది క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ ఇప్పుడు లోపల ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నాం నాన్న, దట్ ఈజ్ MNP. ఈ ట్రయాంగిల్ 180 degrees నాన్న. సో లోపల ఏమేమి ఉన్నాయి సార్? R1 ప్లస్ θ ప్లస్ R2, దట్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2
రాయండి అమ్మ జాగ్రత్తగా. ఇప్పుడు ఓకేనా మీ మ్యాథ్స్ ప్రకారం? సో క్వాడ్రిలేటరల్ టోటల్ యాంగిల్ 360. సారీ అమ్మా, అదైతే నా మిస్టేకే. సరే, సో టోటల్ 360, అందులో యాంగిల్ ఏ 90 ప్లస్ టీటా ప్లస్ 90. సో ఇది ఈక్వేషన్ 1. తర్వాత ఎంఎన్పి అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, టోటల్ యాంగిల్ 180 degrees, అందులో ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ R1 ప్లస్ టీటా ప్లస్ R2. ఇప్పుడు నాకు ఈ 2 ఈక్వేషన్స్ని యూస్ చేసిరా, ఐ వాంట్ క్యాపిటల్ ఏ ఈక్వేషన్ అవుట్ సైడ్. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి నాకు క్యాపిటల్ ఏని బయట దీన్ని అన్నాను అనుకోండి. సరే, ఏం చేయొచ్చు చూడరా. ఫస్ట్ ఈ ఈక్వేషన్ 2లో నాన్న R1 ప్లస్ R2 టీటా బయట తీచ్చా. సరే చూడాలి, ఇందులో టీటా బయట తీమ్మా. అప్పుడు ఏమవుతుంది? టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ R1 మైనస్ R2. ఏమో సరిపోతుందా? ఈక్వేషన్ 2లో టీటా ఐఎమ్ టేకింగ్ అవుట్ సైడ్, 180 మైనస్ R1 మైనస్ R2. నౌ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ఇన్ 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దామా. అప్పుడు ఏమవుతుంది చూడు. సో 360 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో ఏ ప్లస్ నానా ఇక్కడ 90 ప్లస్ 90 180. సో 180 ప్లస్ నౌ నాన్న టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా ప్లస్ నాన్న ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న. 180 మైనస్ R1 మైనస్ R2. రైట్. నౌ నాన్న ఇక్కడ ప్లస్ 180 ప్లస్ 180 360. ఈ 360 ఇవ్వకపోతే మైనస్ 360, 360 మైనస్ 360 0. సో కాబట్టి ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ R1 మైనస్ R2. బట్ ఐ వాంట్ ఏ ఈక్వేషన్, మైనస్ టర్మ్స్ ఇప్పగా పంపించేసే. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? R1 ప్లస్ R2. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, యాంగిల్ ఆఫ్ ప్రిజం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సో 1 ఫార్ములా నాన్న, ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? R1 ప్లస్ R2. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ నాన్న ఇవన్నీ కూడా, డెరివేషన్లో వచ్చే ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకో. సో యాంగిల్ ఆఫ్ ప్రిజం మామూలుగా వాల్యూ వైజ్ 60 degrees అట్లా కాదు సార్. R1 R2తో నాకు యాంగిల్ ఆఫ్ ప్రిజం కావాలా సార్ అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. ఫార్ములా గుర్తుపెట్టుకో, ఏ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. ఏ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. నాకు ఫైనల్గా కావాల్సినది మ్యూ, బట్ దానికంటే ముందు ఫస్ట్ ఇక్కడ ఒక ప్రిజం తీసుకున్నాం, 2 రిఫ్రాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై 2 ప్లేన్ సర్ఫేసెస్ ఏబిఏసి. సో అక్కడ ఆటోమేటిక్గా ఇన్సిడెంట్ రే యాంగిల్ I1, ఎమర్జెంట్ యాంగిల్ I2, 2 రిఫ్రాక్షన్స్ R1 R2, BC ఇస్ ద బేస్. సో ఇప్పుడు ఇక్కడ నార్మల్స్తో ఒక యాంగిల్ క్రియేట్ చేస్తున్నాం టీటా. ఫస్ట్ ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటున్నాం, దట్ ఈస్ AMPNP, సారీ AMNPA. సో ఆ క్వాడ్రిలేటరల్ టోటల్ యాంగిల్ 360 degrees. అందులో మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఏ 90, టీటా ఒక 90 క్రియేట్ అవుతుందమ్మా. తర్వాత ఎంఎన్పి అని ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం 180 degrees. అందులో 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి, R1 టీటా R2, అవన్నీ కలిపితే 180 degrees. ఇప్పుడు టీటా బయట తీసి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు ఏ బయట తీస్తే మనకు వచ్చిండే ఈక్వేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నెక్స్ట్ అమ్మ ఫైండ్ డీవియేషన్ యాంగిల్. నెక్స్ట్ లైన్లో అమ్మ డీవియేషన్ అని సైడింగ్ పెట్టండి. సో ఏ వాల్యూ కనుక్కున్నాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2, బట్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ టు క్యాలిక్యులేట్ మ్యూ. దానికోసమే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, ఏ వాల్యూ కనుక్కున్నాం, క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం, ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 అచీవ్ అయింది. ఇప్పుడు డీవియేషన్లోకి వెళ్తున్నాం. సో ఈ డీవియేషన్లోకి వెళ్ళాలి అంటే మామూలు డీవియేషన్ యాంగిల్ ఎక్కడ చదివింటారు? రిఫ్లెక్షన్ కాన్సెప్ట్లో చదివింటారు. గుర్తుందా? డీవియేషన్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఏరా 180 మైనస్ 2i డీవియేషన్ అని చెప్తాం. అసలు డీవియేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే, అంతే కదా. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ రిఫ్లెక్షన్ జరగడం లేదు, రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే, సారీ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే. రాయమ్మ డీవియేషన్ అని సైడింగ్ పెట్టి, సో డీవియేషన్ సైడింగ్ పెట్టి అందులో రాయమ్మ ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్, it is the angle between incident ray and refracted ray. It is the angle between incident ray and refracted ray. nana deviation and siding betti nana deviation ante Kronecker delta tho denote chestam. nana deviation ante Kronecker delta idamma. deviation ante Kronecker delta.
ఏ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 అచీవ్ అయిన తర్వాత డీవియేషన్ విచ్ ఈస్ డినోటెడ్ బై క్రోనేకర్ డెల్టా. సో ఇది తీసుకుంటాం, ఇక్కడ రాయమ్మా. సో క్రోనేకర్ డెల్టా అంటే ఇప్పుడే రాసారమ్మా, ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే. నెక్స్ట్ లైన్లో ఇన్ ప్రిజం. నెక్స్ట్ లైన్లో ఇన్ ప్రిజం బాబు, నేను డీవియేషన్ అంటే మీరు రాయాల్సినది ఇది రాయాల, ఎప్పుడు కూడా ఫుల్ వర్డ్స్లో రాయద్దు. ఇన్ ప్రిజం డీవియేషన్ యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే. In prism deviation angle between incident ray and emergent ray. In prism deviation angle between incident ray and emergent ray. నాన్న ఇప్పుడు డయాగ్రామ్లో అమ్మా మీరు డ్రా చేసిన డయాగ్రామ్లో సో ప్లాన్ చేయండి నాన్న. సో ఇక్కడ డయాగ్రామ్లో మీరు రిప్రజెంట్ చేయాల్సి ఉంటుందమ్మా. సో డయాగ్రామ్లో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ మా. ఎలా సార్? ఇప్పుడే మీరు రాసారమ్మా, ఇన్ ప్రిజం డీవియేషన్ యాంగిల్ ఆల్వేస్ పర్ఫార్మ్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే ఎమర్జెంట్ రే. సార్ ఇన్సిడెంట్ రే ఈ సైడ్ ఉంది సార్, ఎమర్జెంట్ రే అదర్ రిఫ్రాక్టింగ్ సైడ్ ఉంది సార్. ఈ రెండు మధ్య యాంగిల్ ఎట్లా తీసుకుంటాం సార్? సింపుల్, ఎక్స్టెండింగ్ ద ఇన్సిడెంట్ రే, ఓకే, ఫార్వర్డ్ డైరెక్షన్, and backward extending the emergent ray so that you can get one angle, what to call it as an deviation angle. Incident ray ni forward extend chesi emergent ray ni backward extend cheyandi, aa rendu ekkadaithe meet avutayo that is your deviation angle, that is the angle between incident ray and emergent ray. Nana incident ki emergent ki angle ravalante incident ray ni extend cheyi, this is your incident ray. Next emergent ray ni backward extend cheyi, సో బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేస్తే సో ఈ టూ యాంగిల్స్ మధ్య చూడండి, ఇది ఇన్సిడెంట్, ఇది వచ్చేసి ఎమర్జెంట్, ఈ రెండుటి మధ్య డెవలప్ అయ్యే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. నాకు అది డయాగ్రామ్లో మెన్షన్ కావాలా. సో ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే. సో ఇన్సిడెంట్ రేని ఫార్వర్డ్ ఎక్స్టెండ్ చేయి, ఎమర్జెంట్ రేని బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేయి, ఆ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయి ఒక యాంగిల్ ఫ్రేమ్ అవుతాయి. సో దాని డెల్టా, క్రోనేకర్ డెల్టా, బట్ ఐఎమ్ టేకింగ్ డెల్టా డీవియేషన్ యాంగిల్. ఇప్పుడు ఆ డెల్టా కనుక్కోవాలన్న. ఈ డెల్టా ఎలా కనుక్కుంటాం సార్ అంటే, ఒరే ఒక్కసారి వినరా, అదే డయాగ్రామ్లో బాబు జాగ్రత్తగా విను. ఒరే నాన్న వినరా, ఎప్పుడైతే డెల్టా నీకు యాంగిల్ అచీవ్ అయ్యిందో, ఒరే జాగ్రత్తగా చూడు, నీకు తెలియకోకుండానే ఈ క్రోనేకర్ డెల్టా దగ్గర ఓ ట్రయాంగిల్ ఉంది చూడు, డాటెడ్ లైన్స్తో. ఈ డెల్టా దగ్గర ఒక ట్రయాంగిల్ ఉందా? ఏరా, మీకు మ్యాథ్స్లో ఒక ఫార్ములా ఉంటుంది, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. అప్పుడు డెల్టా బయటకు వచ్చేస్తుంది. సో బట్ నాకు ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ కావాలా సార్? ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా తీసుకొని వస్తాం? చూడు జాగ్రత్తగా చూడు, ఇక్కడ I1 రా. సో టోటల్ ఇదంతా I1 రా. ఈ I1లో సమ్ పార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ R1. అప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఇక్కడ I1 మైనస్ రాయచ్చమ్మా ఇక్కడ నాన్న, ఈడ టోటల్ I1. వెంటనే ఒక డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ I1 ఎందుకు ఉంది సార్ అని అడిగారు అనుకోండి. బాబు ఇక్కడ చూడన్నా, ఇదే కదా ఎక్స్టెండ్ చేసింది నేను ఇన్సిడెంట్ యాంగిల్, ఇది నార్మల్ కదా, I1 ఉన్నట్టే కదా. సో ఇదంతా I1 రా. ఈ I1లో R1 ఆల్రెడీ ఫిల్డ్, అప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుందంటే I1 మైనస్ R1. సిమిలర్ ఇక్కడ అన్న ఈడ I2, సో ఇక్కడ కూడా I2 ఉంటుందన్న, అందులో R2 ఫిల్డ్, అప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఇక్కడ I2 మైనస్ R2. ఇక్కడ జాగ్రత్తగా చేయాల, చిన్నగా వేస్తుంటే ఎత్తిపోతారు. బాబు ఇక్కడ టోటల్ I1, ఇదంతా I1 రా నన్న, ఇదంతా I1. ఒరే ఒకసారి హైలైట్ చేస్తా చూడు, నీకు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. ఒరే నాన్న ఇది I1 రా, చూడమ్మా ఇది I1, ఇది I1 రా. సో ఇక్కడ కూడా I1 ఉన్నట్టే చూడు, ఇది ఇన్సిడెంట్ రేనే కదా ఎక్స్టెండ్ చేసిండేది, ఇది నార్మల్ రా, కాబట్టి I1నే. ఈ I1లో R1 ఫిల్డ్ అయింది, ఇక్కడ R1 ఫిల్డ్, అప్పుడు రిమైనింగ్ I1 మైనస్ R1. సిమిలర్లీ ఇక్కడ I2 ఉంది, ఇక్కడ కూడా I2 ఉంటుంది. చూడు ఎమర్జెంట్ రేని బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేసిండేది నార్మల్ I2,
అందులో R2 ఫిల్ అయింది, అప్పుడు రిమైనింగ్ I2 మైనస్ R2, అది ఇక్కడ జరుగుతుంది. సో ఇది I1 R1 ఫిల్డ్, I1 మైనస్ R1 గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇదంతా I2లో R2 ఫిల్డ్, I2 మైనస్ R2, జాగ్రత్తగా చెయ్యి. ఓకేనా? ఇప్పుడు రాయమ్మా. ఇప్పుడు ఇక్కడ అట్ డెల్టా అంటే డెల్టా దగ్గర అట్ డెల్టా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. అట్ డెల్టా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. అట్ డెల్టా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. ఇప్పుడు నాన్న ఈ డెల్టా దగ్గర ఇంటీరియర్ యాంగిల్స్ ఏమున్నాయి సార్ అంటే జాగ్రత్తగా రాయమ్మా. I1 మైనస్ R1 సమ్ కదా నాన్న, ప్లస్ I2 మైనస్ R2 ఈక్వల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ అమ్మా డెల్టా. అప్పుడు డెల్టా వాల్యూ ఈజీగా బయటకు వచ్చేస్తుంది చూడు. ఎట్లా సార్ చూడు నాన్న. సో I1 ప్లస్ I2 మైనస్ ఆఫ్ R1 ప్లస్ R2 ఈక్వల్స్ టు డెల్టా. మైనస్ కామన్ తీస్తున్నానమ్మా. I want to calculate only delta. So minus common తీస్తున్నాను, I1 plus I2 చోట పెడుతున్నాను, minus of R1 plus R2. But according to one equation we already proved that A is equals to R1 plus R2. So R1 plus R2 బదులు A రాసేసాయి. అప్పుడు ఏమవుతుందిరా? సో అప్పుడు డెల్టా is equals to అప్పుడు ఏమవుతుందమ్మా? I1 plus I2 minus A equals to delta. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, వాట్ ఈజ్ యువర్ డీవియేషన్ యాంగిల్ ఇన్ ప్రిజమ్ అని ఎవరన్నా అడిగితే యూజ్ దిస్ ఫార్ములా అమ్మా. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు I1 ఇన్సిడెంట్ యాంగిల్, ఎమర్జెంట్ యాంగిల్ I2 మైనస్ యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ A. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోమ్మా. ఆబ్జెక్టివ్కి వచ్చే ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. 2 ఫార్ములాస్ ఐ ఆల్రెడీ బాక్స్డ్ ఇన్ దిస్ డెరివేషన్. ఫస్ట్ A ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 మైనస్ A. ఇప్పుడు I1 I2ని కొద్దిగా చేంజ్ చేద్దాం నాన్న. నెక్స్ట్ స్టేజ్ I1 I2ని మారుద్దాం. I1 I2ని మార్చడానికి ఏం చేస్తామంటే అప్లై స్నెల్స్ లా 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. సో 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేయాలి. నన్ను ఇటు వరకు రాసిన తర్వాత ఒరే ఇక్కడ వరకు చూడు, టోటల్ డెరివేషన్ బాబు మొత్తం చెప్తాన్నా. రే మీ ఫోకస్ అంతా కూడా మొత్తం డయాగ్రామ్ మీదే ఉండాలా. ఇవి బై హార్ట్ చేయాలంటే ఎత్తిపోతారు. టోటల్ డయాగ్రామ్ చూసుకొని దాని తగ్గట్టుగా చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు ఇక్కడ. జాగ్రత్తగా చూడు. ఫస్ట్ ఒక ప్రిజం తీసుకున్నాం, ఏబిసి. బీసీ ఇస్ ద బేస్, ఏబి ఏసీ ఆర్ ద 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. అక్కడ ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ రే అప్లై చేసినాం, నార్మల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1. ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ వల్ల రిఫ్రాక్షన్ జరుగుతూ ఉంది, యాంగిల్ వచ్చేసి R1. తర్వాత ఆ రిఫ్రాక్టెడ్ రే ఫస్ట్ సర్ఫేస్ యొక్క రిఫ్రాక్టెడ్ రే సెకండ్ సర్ఫేస్కి ఇన్సిడెంట్ రే లాగా యాక్ట్ అవుతా ఉంది. అక్కడ యాంగిల్ R2 పర్ఫామ్ అవుతా ఉంది. ఆ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి టచ్ అయిన వెంటనే ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ప్రిజమ్. సో రిఫ్రాక్షన్ జరుగుతూ ఉంది. సో అక్కడ ఎమర్జెంట్ యాంగిల్ అంటాం, ఎమర్జెంట్ రే అంటాం, అక్కడ యాంగిల్ I2 అని చెప్తున్నాం. కొన్ని పాయింట్స్ క్రియేట్ చేస్తున్నాం, క్యాపిటల్ M క్యాపిటల్ N. ఆ 2 నార్మల్స్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఇంటర్సెక్ట్ అవుతున్నాయో పాయింట్ P అంటున్నాం, అక్కడ ఒక యాంగిల్ తీసుకుంటాం టీటా. ఇప్పుడు మనకు ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది AMPNA. ఆ క్వాడ్రిలేటరల్ టోటల్ యాంగిల్ 360 degrees. అందులో A కానివ్వండి 90 కానివ్వండి, టీటా కానివ్వండి 90 కానివ్వండి, ఇంటీరియర్ యాంగిల్స్ కింద ఉంటాయి టోటల్ 360లో. సో అక్కడ ఈక్వేషన్ మనం రాసుకున్నాం. MNP అనే ట్రయాంగిల్ తీసుకుంటే 180 degreesలో R1 టీటా R2 అనేది మెయింటైన్ అవుతున్నాయి. అది ఈక్వేషన్ 2. ఆ ఈక్వేషన్ 2లో టీటా బయటికి తీసి ఆ టీటా ఈక్వేషన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు నీకు ఒక ఈక్వేషన్ డిరైవ్ అయింది, A ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. ఇప్పుడు డీవియేషన్ని మనం కనుక్కోవాలి. ఫైనల్గా మనం కనుక్కోవాల్సిన మ్యూనే, కానీ సెకండ్ స్టేజ్ ఆ మ్యూ కనుక్కోవడం దగ్గర ప్రాసెస్లో మనం డీవియేషన్ కావాలి. డీవియేషన్ ప్రిజంలో ఏంటి సార్ యాంగిల్ ఎప్పుడు పర్ఫామ్ అవుతుంది సార్ అంటే ఇన్సిడెంట్ రేకి ఎమర్జెంట్ రేకి మధ్య యాంగిల్ని క్రియేట్ చేస్తే డీవియేషన్ యాంగిల్. కానీ ఆ ఇన్సిడెంట్ రే ఎమర్జెంట్ రే రెండు ఎలా జాయిన్ చేస్తాం సార్ అంటే ఇన్సిడెంట్ రే ఫార్వర్డ్ ఎక్స్టెండ్ చేయి, ఈ ఎమర్జెంట్ రేని బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేయి.
రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని డీవియేషన్ అంటాం. అదే ఇక్కడ డాటెడ్ లైన్స్తో మనం రిప్రజెంట్ చేసి ఉంటాం. ఆ డీవియేషన్ యాంగిల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగిల్ క్రియేట్ అవుతుంది. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల టోటల్ యాంగిల్ I1 అవుతుంది. అందులో R1 ఆల్రెడీ ఫిల్డ్, అప్పుడు I1 మైనస్ R1. ఇక్కడ I2 బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల టోటల్ యాంగిల్ I2, అందులో R2 ఫిల్ అయింది కాబట్టి I2 మైనస్ R2. అప్పుడు ఆ డెల్టా ట్రయాంగిల్ దగ్గర తీసుకుంటే I1 మైనస్ R1, I2 మైనస్ R2 ఆర్ ద ఇంటీరియర్ యాంగిల్ సమ్ ప్లస్ చేస్తున్నాము ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ డెల్టా అని రాస్తున్నాం. సో అక్కడ R1 R2 ఒకే చోట రాస్తున్నాను, మైనస్లో ఉంది కాబట్టి మైనస్ కామన్ తీస్తున్నాను. బట్ యు నో ద ఈక్వేషన్ A ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. అప్పుడు సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 మైనస్ A అనేది వస్తుంది. ఇక్కడ వరకు మనం డెరివేషన్ చేసిండేది. ఏమ్మా అందరికి అర్థమవుతుందా? ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తానా, స్నెల్స్లో అప్లై చేయి అంటాను. అంటే ఈ డెల్టానే ఇంకాస్త ఎక్స్టెన్షన్ చేస్తున్నాను, ఇంకాస్త ఎక్స్పాన్షన్ చేస్తున్నాను. దీనిలో ఉండే I1 I2ని కూడా మారుస్తున్నాను. ఓకే రాయమ్మా. అప్లై స్నెల్స్లా ఫర్ టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. అప్లై స్నెల్స్లా ఫర్ టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. Apply Snell's law for two refracting surfaces AB and AC. Applying Snell's law for two refracting surfaces AB and AC. AB and AC. నన్న ఇక్కడ నాకు టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఉన్నాయి. సో టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. బాబు ఇక్కడ ఒకసారి చూడన్న. అప్లై స్నెల్స్ లా టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తే నన్న మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పానురా. ఏం చెప్పినాం సార్, దీంట్లో ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి అంటే లోపల మ్యూ ఉంటుంది. రైట్, ఇక్కడ మ్యూ ఉందిరా, బయట అంతా ఎయిర్, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేయి అంటానా. అప్పుడు ఏమవుతుంది బాబు, స్నెల్స్ లా అప్లై చేస్తే జాగ్రత్తగా రాయి. ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా μ1 sin I ఈజ్ ఈక్వల్స్ టు μ2 sin R. ఇప్పుడు ఈ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ తీసుకుంటే ఇది ఇన్సిడెంట్ యాంగిల్ కదరా, కాబట్టి ఎయిర్లో ఉంది కదమ్మా, కాబట్టి 1. జాగ్రత్తగా చూడు. సో AB దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నాను రా. AB దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తే 1 × sin I1 ఈజ్ ఈక్వల్స్ టు బాబు అది రిఫ్రాక్ట్ అవుతుంది, ఇక్కడ ఉంది రిఫ్రాక్టెడ్. సో ఈ రిఫ్రాక్షన్కి μ × sin R, R బదులు R1. సింపుల్ రా. అప్పుడు మ్యూ బయట తీర్చినానా. సో అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే sin I1 బై sin R1. ఇది ఏపీ దగ్గర. ఏసీ దగ్గర చెప్పలాగే ఏసీ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేయమ్మా. ఇది రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఏసీ, స్నెల్స్ లా అప్లై చేయి. ఈ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి ఈ ఇంటర్ఫేస్కి ఇది ఇన్సిడెంట్. ఎమర్జెంట్ రే ఇస్ ద రిఫ్రాక్షన్. సో μ1 sin I ఈజ్ ఈక్వల్స్ టు μ2 sin R. ఇది ఇన్సిడెంట్ కదా, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. సో కాబట్టి మ్యూ × sin R2 ఈజ్ ఈక్వల్స్ టు బయటకు వచ్చేస్తుంది రే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అనా, R బదులు I2. సో 1 × sin I2 యూ గెట్. సింపుల్. సైన్ ఎంతరా, I2నా. సో sin I2 ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ టేక్ మ్యూ అవుట్ సైడ్ హియర్. సో ఇక్కడ మ్యూ బయట తీస్తే సో అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు sin I2 బై sin R2. నౌ ఇఫ్ యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్ దెన్ వాట్ హ్యాపెన్. యాంగిల్ చాలా తక్కువగా ఉందండి, R1 కానీ R2 కానీ I1 కానీ I2 కానీ. ఇఫ్ యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్ దెన్ sin θ ఆల్వేస్ ఈక్వల్స్ టు θ. టైమ్. సో ఇఫ్ యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్, సో యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్, సో R1 R2 I1 I2 యాంగిల్స్ వెరీ స్మాల్ బికాస్ ప్రిజమ్ సైజ్ ఇస్ వెరీ స్మాల్. సో అప్పుడు యాంగిల్స్ ఇంకా తక్కువగా ఉంటాయి. సో యాంగిల్స్ వెరీ స్మాల్ ఉన్నప్పుడు అమ్మ అప్పుడు సో sin θ ఆల్వేస్ ఈక్వల్స్ టు θ. sin θ ఆల్వేస్ ఈక్వల్స్ టు θ. అప్పుడు ఇదే ఈక్వేషన్స్ ఏం క్రియేట్ అవుతాయి నాన్న. సో అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే I1 బై R1 అవుతుంది నాన్న.
because sin theta equals to theta. Next అదే సెకండ్ ఈక్వేషన్ mu is equals to I2 by R2 అవుతుంది నాన్న. సో అప్పుడు మీకు I1 is equals to mu R1, I2 is equals to mu R2 you get. అప్పుడు డెల్టా వాల్యూ ఏమవుతుంది సార్? సో దెన్ డెల్టా బికమ్స్ వాట్? సో దెన్ deviation delta becomes what? So abu delta is equals to I1 that is mu R1 sir plus I2 mu R2 sir minus A. I1 plus I2 minus A. I1 we got, I2 we got, substitute there. So akkada mu get common. So abu delta is equals to, okay. So nana ikkada mu common diste mu into R1 plus R2 minus A. But we already know from above equation A is equals to R1 plus R2. So substitute here delta is equals to mu A minus A. A get common out. So deviation another formula mu minus 1 into A. So what is your deviation formula ante rendu untayi nana I1 plus I2 minus A లేదా mu ఉన్నప్పుడు నాకు చెప్పండి సార్ అంటే mu minus 1 into A. ప్రతి స్టెప్ నోట్స్లో ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. అయిందా? నెక్స్ట్ టైమ్మా. సో ఇప్పుడు టోటల్గా బాక్స్ ఎప్పిండేటివ్ చూడండి ఎన్ని ఉన్నాయమ్మా? బాక్స్ ఎప్పిండేటివ్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 3. ఏవే 3 ఈక్వేషన్స్ చెప్పు? A is equals to R1 plus R2. నెక్స్ట్ డెల్టా is equals to I1 plus I2 minus A. నెక్స్ట్ డెల్టా is equals to mu minus 1 into A. రే గుర్తుపెట్టుకో, ప్రిజంలో వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా నువ్వు బాక్స్ పెట్టిండే ఈక్వేషన్లో వస్తాయి. వేరే ఫార్ములాలు దాటిపోడు. వాడు ప్రిజం అన్న డయాగ్రామ్ కనబడింది అనుకో, నువ్వు డెరివేషన్లు ఇప్పుడు చేసిండే బాక్స్ పెట్టిండే ఈక్వేషన్లే యూజ్ అవుతాయి, వేరేటి అవసరం లేదు. బట్ ఐపీ 8 మార్క్స్ కంప్లీట్ డెరివేషన్ ఇది. బట్ మనం ఇచ్చే మెటీరియల్లో అంత కంప్లీట్ ఉండదు, మొత్తం కట్ చేసేసి డైరెక్ట్ పెట్టేస్తాం. సో నీకు నోట్స్లో రాసింటే ఇవన్నీ నీకు యూజ్ అవుతాయమ్మా ఈజీగా. సరే, సో ఈరోజు రాసిన తర్వాత రాయమ్మా. నెక్స్ట్ రాయమ్మా. నెక్స్ట్ లైన్లో ఇఫ్ యూ ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్, నెక్స్ట్ లైన్లో అమ్మా ఇఫ్ యూ ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్, నెక్స్ట్ పాయింట్ నాన్న మ్యూ కనుక్కోవడానికే నెక్స్ట్ స్టేజ్. ఇఫ్ యూ ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్, ఇఫ్ యూ ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ I1 and delta, if we plot a graph between I1 and delta, then so I1 అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, డెల్టా అంటే డీవియేషన్ యాంగిల్. ఆ రెండుకి గ్రాఫ్ ప్లాట్ చేయండి అంటున్నాను. నన్ను గ్రాఫ్ ప్లాట్ చేయమ్మా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి డీవియేషన్కి మీరు గ్రాఫ్ ప్లాట్ చేస్తే, సో దిస్ ఈజ్ యువర్ 0. సో అట్ లోయర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ ద డీవియేషన్ యాంగిల్ ఈజ్ లెస్ అంటాం నాన్న. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తక్కువ యాంగిల్ ఉండే కొద్దీ డీవియేషన్ యాంగిల్ తగ్గుతూ ఉంటుంది నాన్న. బట్ వన్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ద డీవియేషన్ యాంగిల్ ఇంక్రీజెస్. ఇలా ఉంటుంది గ్రాఫ్. సో డీవియేషన్ డిక్రీజెస్ అట్ లోయర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్. సో లోయర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ దగ్గర డీవియేషన్ డిక్రీజ్ అవుతూ ఉంటుందమ్మా. బట్ వన్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇట్ విల్ బి రైజ్. సో లోయర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 10, 20, 30 అక్కడ డీవియేషన్ విల్ బి లోయర్ వాల్యూ. బట్ యాజ్ హయ్యర్ వాల్యూ ఇంక్రీజెస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, డీవియేషన్ ఆల్సో ఇంక్రీజెస్. కానీ ఒక్క పర్టికులర్ యాంగిల్ దగ్గర మాత్రం ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మా, ఒక్క పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మాత్రం నాన్న ఇక్కడ. సో దీన్నే మినిమం డీవియేషన్ అంటాం. సో దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ డెల్టా మినిమం. సో పర్టికులర్ పాయింట్ దగ్గర అంటే ఎక్కడైతే డీవియేషన్ చాలా చాలా మినిమంగా ఉంటుందో అంటే దిస్ ఇస్ ద మినిమం పాయింట్ వేర్ డెల్టా వాల్యూ షోన్ వెరీ లెస్. సో ఈ డెల్టా మినిమం దగ్గర యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు
angle of emergence. Refraction angles also same. ఈ ఒక్క డెల్టా మినిమం దగ్గరమ్మ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తూ ఉంటావు. బట్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర డెల్టా వాల్యూ మినిమంగా ఉంటుంది. ఆ డెల్టా వాల్యూ డీవియేషన్ మినిమంగా ఉండే చోటు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకున్నా యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ తీసుకున్నా సేమ్ ఉంటుందంట. ఆ పాయింట్నే యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటాం, గుర్తుపెట్టుకో. సో ఎప్పుడు యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ వస్తుంది సార్? వెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటాం. అప్పుడు మాత్రమే డెల్టా మినిమం నీకు అచీవ్ అవుతుంది నాన్న. వన్స్ ఆ యాంగిల్స్ రెండు ఈక్వల్ అయిన తర్వాత నువ్వు ఫర్దర్గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేస్తారనుకోండి, సో దట్ వన్స్ అగైన్ డీవియేషన్ విల్ బి స్టార్ట్స్ అంటాం. సో రైజింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది నాన్న. కాబట్టి గుర్తుపెట్టుకో, ఇనిషియల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ దగ్గర డీవియేషన్ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది నాన్న. పర్టికులర్గా ఇంకా మినిమం, దట్ ఈస్ ద మినిమం డీవియేషన్, ఫర్దర్ ఇట్ కెనాట్ బి డిక్రీజ్డ్ అన్నప్పుడు అక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ సేమ్ ఉంటుంది. ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని దాటి మళ్ళీ యాంగిల్ అప్లై చేస్తే డీవియేషన్ షార్ప్గా రైజ్ అవుతుందమ్మా, గుర్తుపెట్టుకో. సో దీన్నే యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటాం. సరే రైమ్మా, అట్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఇప్పుడు నేను మీరు రాసే పాయింట్కి స్టార్ పెట్టుకోవాలా. అట్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ స్టార్ పెట్టుకొని రాయమ్మా. అట్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ at angle of minimum deviation angle of minimum deviation angle of incidence equals to angle of emergent at angle of minimum deviation ante delta minimum. So at angle of minimum deviation angle of incidence is equals to angle of emergence. Angle of incidence is equals to angle of emergence. So I1 I2 అవుతుంది కాబట్టి R1 is equals to R2 అవుతుందమ్మా. అప్పుడు బాబు ఈక్వేషన్స్ ఏం రాయొచ్చురా? దెన్ ఏం రాయొచ్చునా? అప్పుడు ఏమేం రాయొచ్చురా? ఫస్ట్ ఈక్వేషన్ A is equals to R1 plus R2 ఉంది కదా నాన్న. అప్పుడు ఏం రాయొచ్చు నాన్న? బాబు R1 R2 సేమ్, డెల్టా మినిమం దగ్గర I1 I2 సేమ్, సో R1 R2 ఆల్సో సేమ్. ఆ రెండుటిని R అనుకుంటారా? R1 R2 సేమ్ అవుతాయి కాబట్టి ఆ రెండుటిని R ఈక్వల్ టు రిప్రజెంట్ చేస్తున్నాను. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే దెన్ A ఈజ్ ఈక్వల్స్ టు R1 అంటే R, R2 అంటే R. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? మినిమం డీవియేషన్ దగ్గరే ఈ కండిషన్ రాయాలి, ఎప్పుడంటే అప్పుడు రాయకూడదు. సో A ఈజ్ ఈక్వల్స్ టు R ప్లస్ R విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2R. అప్పుడు R ఈజ్ ఈక్వల్స్ టు A/2. సో మినిమం డీవియేషన్ దగ్గర రీఫ్రాక్షన్ ఎంత ఉంటుంది సార్? A/2. ఎప్పుడంటే అప్పుడు రాయకూడదు, గుర్తుపెట్టుకోరా. మినిమం డీవియేషన్ దగ్గర కీప్ ఇన్ మైండ్, డెల్టా మినిమం ఉన్నప్పుడు మాత్రమే రీఫ్రాక్షన్ ఎంత ఉంటుంది సార్ అంటే A/2, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ తర్వాత సెకండ్ ఈక్వేషన్ డెల్టా వి ఆల్రెడీ ప్రూవ్డ్ మా. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 మైనస్ A. బట్ ఎప్పుడైతే నా కండిషన్ డెల్టా మినిమం ఉంటుందో, సో ఇఫ్ డెల్టా మినిమం హ్యాపెన్స్, మినిమం డీవియేషన్, ఇన్సిడెంట్ యాంగిల్ ఈక్వల్స్ టు ఎమర్జెంట్ యాంగిల్ హ్యాపెన్స్. సో లెట్ I call this one as I1 is equals to I2 is equals to I1 is equals to I2 is equals to I1 I2 I అనుకుంటే or this equation becomes delta is equals to I1 అంటే I2 అన్న I minus A. Now so then which becomes delta is equals to 2I minus A. So minus A పక్క పంపిస్తే plus A. So 2I is equals to delta minimum plus A. ఎందుకు సార్? మినిమం డీవియేషన్ దగ్గర మాత్రమే I1 ప్లస్ I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 అంటాను. సో కాబట్టి డెల్టా అని రాయకూడదు, డెల్టా మినిమం ఐఎమ్ రైటింగ్. నౌ సో I బయటికి తీస్తే దెన్ I ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా మినిమం ప్లస్ A/2. దాన్ని A ప్లస్ డెల్టా మినిమం బై 2 అని కూడా రాస్తారు. మీరు ఎట్లా రాసినా ఒకటేమ్మా. A ప్లస్ డెల్టా మినిమం బై 2 అని రాసినా ఒకటేమ్మా. సో A ప్లస్ డెల్టా మినిమం బై 2 రాసినా ఒకటేమ్మా. బట్ ఇది ఎప్పుడు సార్ అంటే డెల్టా మినిమం దగ్గర.
సో బేసిక్గా మినిమం డీవియేషన్ గ్రాఫ్ ప్లాట్ చేయనంత వరకు నీ దగ్గర 3 ఈక్వేషన్లు ఉన్నాయమ్మా. A is equals to R1 plus R2, delta is equals to I1 plus I2 minus A, delta is equals to mu minus 1 into A. ఎప్పుడైతే నువ్వు గ్రాఫ్ స్టార్ట్ చేసావో ప్లాట్ చేయడం స్టార్ట్ చేసావో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి డీవియేషన్కి అక్కడ నీకు ఒక చిన్న మెజర్మెంట్ కనబడతా ఉంది, ఒక చిన్న టెక్నికల్ డీటెయిల్ కనబడతా ఉంది. ఏంటి సార్, మినిమం డీవియేషన్ దగ్గర ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే ఉందో ఎమర్జెంట్ యాంగిల్ కూడా అంతే ఉంది. నువ్వు ప్రొట్రాక్టర్తో మెజర్ చేస్తే ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే కనిపిస్తుందో ఎమర్జెంట్ యాంగిల్ కూడా అంతే కనిపిస్తుంది నాన్న. ఎప్పుడు మినిమం డీవియేషన్ దగ్గర. ఆ ఒక్క పాయింట్ని బేస్ చేసుకొని 2 ఈక్వేషన్స్ని మారుస్తున్నాను. సో మినిమం డీవియేషన్ దగ్గర R1 ఈజ్ ఈక్వల్స్ టు R2 కాబట్టి దాన్ని R అనుకుంటాను, అప్పుడు R ఈజ్ ఈక్వల్స్ టు A/2 అవుతుంది. సో నెక్స్ట్ I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 ఈజ్ ఈక్వల్స్ టు I అవుతుంది డెల్టా మినిమం దగ్గర. అప్పుడు I వాల్యూ ఏమవుతుందంటే A ప్లస్ డెల్టా మినిమం బై 2 లేదా డెల్టా మినిమం ప్లస్ A/2. సరే సార్, R కనుక్కున్నారు, Y కనుక్కున్నారు, డెల్టా మినిమం దగ్గర అంటున్నారు. ఆన్సర్ వచ్చేసింది. టేక్ స్నెల్స్ లా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, యూ గెట్ యువర్ ఆన్సర్. మామూలుగా ఎయిర్ అన్నప్పుడు స్నెల్స్ లా ఫార్ములా అమ్మా మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు sin I by sin R. So mu is equals to sin I by sin R. You want to calculate refractive index of prism. So refractive index formula, Snell's law, ఎయిర్ ఉన్నప్పుడు సరౌండింగ్ మీడియం mu is equals to sin I by sin R. సో I తెలుసు, R తెలుసు, సబ్స్టిట్యూట్ చేయి. సో అప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో మ్యూకి ఒకే ఒక ఫార్ములా వస్తుందమ్మా. దెన్ వాట్ టు గెట్, సో mu is equals to sin ఆఫ్ I అంటే A ప్లస్ డెల్టా మినిమం బై 2 బై sin R. sin R అంటే అమ్మా A/2. ఇది ఫార్ములా. సో వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం అని ఎవరన్నా అడిగితే యూజ్ దిస్ ఫార్ములా అమ్మా. సో మినిమం డీవియేషన్ దగ్గర రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఫార్ములా ఇదమ్మా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మా. సో మామూలుగా మీ 10th క్లాస్లో వచ్చి ఉంటుంది అనుకుంటా, ఇది రాలేదా, తీసేసినాడేమో, సర్లే. బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఫార్ములా ఏంటి సార్ అంటే సైన్ ఆఫ్ A ప్లస్ డెల్టా మినిమం బై 2 బై సైన్ A/2. సో సైన్ ఆఫ్ A ప్లస్ డెల్టా మినిమం బై 2 బై సైన్ A/2. ఇది మీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం యొక్క టోటల్ డెరివేషన్ నాన్న. ఇప్పుడు ఒకసారి టోటల్ చూడు ఫాస్ట్గా. నెక్స్ట్ దీని మీద డిపెండ్ కావాలి. నెక్స్ట్ రా, రాసినారా, అయిందా? నెక్స్ట్ రాయమ్మా. ఒరే ఇప్పుడు చూడు ఫైనల్ వర్షన్ ఒకసారి చూడు. టోటల్ ప్రిజం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ప్రిజంలో 2 ప్లేన్ సర్ఫేసెస్ ఉంటాయి, ఒక బేస్ ఉంటుంది. ఆ 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఇంక్లైన్ అయినప్పుడు ఫామ్ అయ్యేదే యాంగిల్ ఆఫ్ ప్రిజం. సరే, ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని I1, ఎమర్జెంట్ యాంగిల్ని I2, రిఫ్రాక్షన్ యాంగిల్స్ని R1, R2 అంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 2 నార్మల్స్ ఎక్కడైతే మీట్ అవుతాయి దాన్నే పాయింట్ P అంటున్నాం. యాంగిల్ థీటా, ఒక క్వాడ్రిలేటరల్ ఫ్రేమ్ చేస్తున్నాం. టోటల్ యాంగిల్ 360, అప్పుడు A ప్లస్ 90 ప్లస్ థీటా ప్లస్ 90 అనేది ఫామ్ అవుతుంది. తర్వాత MNP అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటాను 180 degrees, R1 ప్లస్ థీటా ప్లస్ R2. తర్వాత థీటాను బయట తీస్తున్నాం, ఈక్వేషన్ 1లో వేస్తున్నాం. A ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఇన్సిడెంట్ రేని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఈ ఎమర్జెంట్ రేని బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేస్తే ఒక యాంగిల్ క్రియేట్ అవుతుంది డెల్టా. ఇంటీరియర్ యాంగిల్స్ రావడం కోసం I1 మైనస్ R1, I2 మైనస్ R2ని ఫ్రేమ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ I1 ఉంటుంది, ఇక్కడ కూడా యాంగిల్ I1, I2 ఉంటుంది, ఇక్కడ కూడా I2. సో కాబట్టి I1 మైనస్ R1, I2 మైనస్ R2 రెండు సమ్ చేస్తే ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది డెల్టా. అప్పుడు డెల్టాకు ఒక ఫార్ములా వస్తుంది I1 ప్లస్ I2
మైనస్ ఏ. ఇప్పుడు మనము స్నెల్స్లో అప్లై చేస్తున్నాం టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్కి, ఏబి దగ్గర ఏసీ దగ్గర. అప్పుడు I1 వచ్చేసి μr1, I2 వచ్చేసి μr2 వస్తుంది. అది డెల్టాలో సబ్స్టిట్యూట్ చేస్తే μ-1 ఇంటూ ఏ వస్తుంది. ఇప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్కి I1కి డీవియేషన్కి నువ్వు గ్రాఫ్ ప్లాట్ చేస్తే మినిమం డీవియేషన్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్, టోటల్ రిఫ్రాక్టింగ్ యాంగిల్స్ విల్ బి సేమ్. సో అప్పుడు అక్కడ కండిషన్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే యూ గెట్ mu is equals to sin of a plus delta m by 2 by, so sin a by 2 అంటాం. సో ఇది మీ టోటల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం కాన్సెప్ట్.